కాంగ్రెస్ బీజేపీ మీరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలన్న సూత్రాన్ని మీరెందుకు విస్మరిస్తున్నారు? మీరు కూడా దొందే అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నిన్న విజయ సంకల్ప సమ్మేళనంలో చూసాము మాట్లాడిన తీరు. మరి మీరెందుకు అలా చేస్తున్నారు? మహేష్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? రైట్, శేషు గారితో మాట్లాడదాం. మీ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మహేష్ గారు. శేషు గారు నమస్తే. నమస్కారం. శేషు గారు, అసలు ఓటర్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ ఎన్నికల ప్రచారమా లేకపోతే రివెంజ్ డ్రామా అనుకోవచ్చా? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొనేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 116 మున్సిపాలిటీలకి 7 కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల తీరు ఒకే విధంగా ఉంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది ఈ 3-4 రోజుల ప్రచారం చూస్తే. ఎందుకు ఈ అభిప్రాయానికి రావటం జరిగింది అనేది మనం చూస్తే, మీరు అన్ని నగరాలు నరకానికి నకళ్ళుగా మారాయి. బట్ ఆ నగరాలలో నెలకొని ఉన్నటువంటి సమస్యల పైన మాట్లాడటము, ఆ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అజెండాని ప్రచారంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రచారం ఎందుకు చేస్తుంది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలను కనుక్కోవటం, వాటికి సంబంధించినటువంటి అజెండా ఏంటో చెప్పటానికే ప్రచారం చేస్తారు. అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 145 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొన్న విలీనమైనటువంటి వాటిని తీసేస్తే ఒక 10 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలలో 70కి పైగా మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాతే కొత్తగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి, ప్రకటించుకున్నాం. అంటే ఈ మున్సిపాలిటీలు అన్ని కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు. ఈ మున్సిపాలిటీలలో ప్రజలకు కావలసినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ లేవు. అంటే మౌలిక సదుపాయాలు ఈ మున్సిపాలిటీల్లో లేవు అనేటటువంటిది మనకి చాలా స్పష్టమవుతుంది. అయితే ఎన్నిక ఏదైనప్పటికీ కూడా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అది తెలంగాణ రాష్ట్రమే కాదు, మీరు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతు ఒకే విధంగా కనపడుతుంది. ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించుకోవటం, ఆరోపణలు చేసుకోవటం, దూషణలు చేసుకోవటం, సమస్యలను పక్కదారి పట్టించి సమస్యలపైన కాకుండా వాళ్ళ విమర్శలపైనే మాట్లాడుకునేటట్టు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటీవల మీకు మహారాష్ట్రలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బృహన్నల్ ముంబై కార్పొరేషన్ బిఎంసి ఎన్నికల్లో రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అక్కడ ఓ విధమైనటువంటి కామెంట్ చేస్తారు. ఎవరిపైన? తమిళనాడు నుంచి వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి అన్నామలై పైన. అన్నామలై రసమలై అని అన్నాడు. లుంగి పుంగి అనేటటువంటి ఒక కామెంట్ చేస్తే మొత్తం ఎలక్షన్ అంతా దాని మీదనే చర్చ జరిగింది. అసలు ముంబై కార్పొరేషన్ కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ముంబై సమస్యలు చర్చకే రాలేదు. అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద ఎన్నిక జరుగుతుంటే ఈ ఎన్నికలో ఏ పార్టీ అయినా తమ ప్రచార కార్యక్రమాల్లో ఏం చెప్పాలా? మున్సిపాలిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిష్కారం, ఆ పార్టీల దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటో చెప్పాలా. అట్లా కాకుండా ఓ అంశాన్ని తెరలేపారు. ఏం తెరలేపారు? జాతిపిత బూతుపిత. జాతిపిత బూతుపిత మొత్తం మీదనే ఈ 9వ తారీఖు వరకు, ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఎలక్షన్ ప్రచారాన్ని కొనసాగిస్తారు. తరువాత వీళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా మొత్తం సోది చెప్తున్నారు తప్ప అసలు వాస్తవంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎదుర్కొంటున్నటువంటి బేసిక్ సమస్యలు ఏంటో చెప్పటం లేదు. ఆ సమస్యల పరిష్కారానికి గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు ఏంటి, వచ్చినటువంటి నిధులేంటో కూడా చెప్పకుండా ఒకళ్ళ పైన ఒకళ్ళు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేసుకొని మొత్తం రాజకీయాన్ని రక్తి గట్టిస్తున్నారు తప్ప సమస్యలను అజెండాగా సమస్యల మీద మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడటం లేదు. ఇక రెండోది, ఈ మున్సిపాలిటీలలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అసలు ఇవాళ మున్సిపాలిటీలు ఎదుర్కొంటున్నటువంటి, కార్పొరేషన్లు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సీరియస్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ప్రాబ్లం, నిధుల సమస్యని ఎదుర్కొంటున్నాయి. మీరు ఏ మున్సిపాలిటీకి కానీ ఏ కార్పొరేషన్కి కానీ
ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, గ్రాంట్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించేటటువంటి నిధులు కానీ వాళ్ళ సొంత వనరులను నిధులు సమకూర్చుకునేవి సరిపోవటలేదు. వాళ్ళ బడ్జెట్ ద్వారా పెట్టుకునేటటువంటి నిధులు సరిపోవటం లేదు కాబట్టి ప్రతి సంవత్సరము ఆయా మున్సిపాలిటీలలో సమస్యలు పెద్ద కుప్పగా పేరుకుపోతున్నాయి. అది చెత్త మాదిరిగా పేరుకుపోతున్నాయి, చెత్త కుప్ప మాదిరిగా పేరుకుపోతున్నాయి. కాబట్టి ఇవాళ నగరాలన్నీ కూడా నరకానికి నకళ్ళుగా తయారయ్యాయి. ఇది చాలా బేసిక్ సమస్య. ఈ సమస్యని ఎవరు అటెంప్ట్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో గ్రాంట్లను రద్దు చేసింది. అంటే ఇప్పుడు గ్రాంట్లు కూడా రావు. ఇక ఈ కేవలం బడ్జెట్ లో కేటాయించేటటువంటి నిధులే ఈ పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు దిక్కవుతాయి. అది సరిపోవటం లేదు. అదొక సమస్య. రెండోది ఏంటదండి, ఈ మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్ లో కానీ అపరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందండి. ఏ మున్సిపాలిటీ కూడా మళ్ళా కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీలైనా, పాత కార్పొరేషన్లకైనా ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్స్ లేకపోవటం వల్ల అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. తర్వాత అపరిశుభ్రత నెలకొని ఉన్నది. మీరు చూడండి, ఇటీవల గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోవటం వల్ల డయేరియా తోటి 30 మంది చనిపోయారండి. ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్యలు నగరాల్లో నెలకొని ఉన్నవి. తర్వాత మూడో సమస్య ఏంటంటే మురికి వాడల సమస్య ఉంది, ఆవాసాల సమస్య ఉంది, అపరిశుభ్రత సమస్య ఉంది మున్సిపాలిటీలలో. ఇక ఆవాసాలు పేదలకి లేవు, కాస్ట్లీయెస్ట్ లైఫ్ గా మారిపోయినటువంటి సందర్భం. తర్వాత మురికి వాడలు, మీరు మొన్ననే చూశారు బృహవన్నల్ ముంబైలో తారావి అనేటటువంటి అతి పెద్ద మురికివాడ. తర్వాత మీకు కలకత్తా కార్పొరేషన్ లో ఉన్నటువంటి మురికివాడలు, ఢిల్లీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మురికివాడలు, తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మురికివాడలు. దశాబ్దాలుగా మనం ఈ మురికివాడల్ని చూస్తూనే ఉన్నాం. ఈ మురికివాడల సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అనేటటువంటి ఒక అంశాన్ని మనం చూడాలి. తర్వాత ఇంకా అత్యంత కీలకమైనది ఏంటంటే చిన్న చిన్న వర్షాలకు కూడా మున్సిపాలిటీలన్నీ కూడా మొత్తం వరద నీటికి ముంపుకు గురవుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఆక్రమణలు, అవినీతి. మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అవినీతి, అంటే మున్సిపల్ శాఖ అవినీతికి ఒక కేంద్రంగా మారిపోయింది. ఎంత పెద్ద అవినీతి జరుగుతుందంటే ఒక 17 రకాలైనటువంటి పౌర సేవలు అందించుకోవటానికి ప్రజలకు ప్రతి పౌర సేవలో కూడా అవినీతి. ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు డెత్ సర్టిఫికేట్ జారీ చేయడానికి, బర్త్ సర్టిఫికేట్ జారీ చేయడానికి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు, కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలు పెడితే కౌన్సిలర్ స్థాయి వరకు, మేయర్ స్థాయి వరకు, తర్వాత అధికారుల స్థాయి వరకు, ఇంజనీర్ల స్థాయి వరకు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి మున్సిపాలిటీలు చెత్త మున్సిపాలిటీలుగా మారిపోయినాయి. ఆక్రమణలతోటి మున్సిపాలిటీలు ఒక మురికి కూపాలుగా మారిపోయినాయి. ఇన్ని సమస్యలు నెలకొని ఉంటే ఆ సమస్యలను అడ్రస్ చేయకుండా ముఖ్యమంత్రితో సహా, నితిన్ నబీన్తో సహా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో సహా వచ్చేసి ఆ బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలు చేయటం, జాతి పితలు, బూత్ పితలు మాట్లాడటం, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడటం, డబుల్ ఆర్ ట్యాక్సుల గురించి మాట్లాడటం, ఏం కనపడుతున్నాయండి? రైట్, మహేష్ గారు నమస్తే. మహేష్ గారు, మీరు కూడా